అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో తొలి ఏకాదశి రోజున తయారు చేసే పేలాల పిండి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేయవచ్చు. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా పేలాల పిండి తయారు విధానాన్ని చూద్దాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. దానిలో నెయ్యిని వేయాలి. నేను ఒక స్పూను నెయ్యిని వేస్తున్నాను. ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యిని పూర్తిగా మెల్ట్ చేయాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచాలి. కొద్దిగా నేతిలో మొక్కజొన్న గింజలను వేయాలి. కొద్దిగా మాత్రమే వేయించాలి. అట్లకాడ సహాయంతో కలుపుతూ ఉండాలి. మొక్కజొన్న గింజలు అనేవి పేలడం స్టార్ట్ అవుతాయి. వెంటనే పైన మూతను పెట్టాలి. పాప్కార్న్ అనేవి వేగేటప్పుడు సౌండ్ వస్తుంది. సౌండ్ పూర్తిగా ఆగాక పొయ్యిని ఆఫ్ చేసి వేగిన పాప్కార్న్ను గరిటె సహాయంతో తీసి ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే విధంగా అన్ని పాప్కార్న్లు ఇలాగే వేగనివ్వాలి. మీరు తీసుకున్న నెయ్యి తక్కువగా ఉన్నట్లయితే మరికొంత నేతిని యాడ్ చేయవచ్చు. సేమ్ అదే నేతిలో కొద్దిగా జీడిపప్పు మరియు బాదం పప్పులు కూడా దోరగా వేగనివ్వాలి. వేగిన పప్పులను గరిటె సహాయంతో తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. పాప్కార్న్ మరియు వేయించిన జీడిపప్పు బాదం పప్పులు పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకోవాలి. పొడిగా ఉండాలి. దానిలో పాప్కార్న్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. నేను ఇక్కడ అరకప్పు మొక్కజొన్న గింజలను తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో అరకప్పు బెల్లాన్ని వేసి 3 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తీపి తినాలనుకుంటే మరికొంత బెల్లాన్ని యాడ్ చేయవచ్చు. వేయించిన జీడిపప్పు మరియు బాదం కూడా వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను బెల్లం తురుము తీసుకున్నాను. మిక్సీ పట్టిన పౌడర్ను స్వామివారికి నివేదన చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీ.